PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాకుంభమేళపై ఆసక్తికర వ్యాఖ్యలు. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత. నారవారిపల్లెలో సంక్రాంతి సందడి. సీఎం చంద్రబాబు కుటుంబ వేడుకలు. అందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్. పండగ పూట నన్ను ఇంట్లో లేకుండా చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రయాగ్రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ జాబ్స్ పాల్గొన్నారు. అయితే ఆమె అస్వస్థతకు గురయ్యారని నిరంజని అఖాడకు చెందిన స్వామీజీ కైలాసనందగిరి మహారాజ్ మంగళవారం వెల్లడించారు. మహాకుంభమేళలో భాగంగా ఆమె సోమవారం గంగానదిలో స్నానం ఆచరించారని చెప్పారు. ఆమె ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. హాలిడే రోజులో అరెస్టులు సాంప్రదాయంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా అరెస్టులు ప్రజా సమస్యలు డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి స్కీమ్ అంటున్న విశ్లేషకులు సమీక్ష పేరుతో పండగ రోజు అరెస్టుల మీద ప్రణాళికలు రచించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ సెటర్లు. గత సంవత్సరం దావోస్ ట్రిప్లో రేవంత్ రెడ్డి విజ్ఞాన ప్రదర్శనలు అన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఈసారి కేటీఆర్ అరెస్ట్తో డైవర్ట్ చేద్దామని చర్చించుకున్నట్లు సమాచారం. ఉదయం ప్లాన్ బెడిసికొట్టినందున సాయంత్రం టీవీ డిబేట్లో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీసులు పండగ పూట మాకేంటిదని వాపోతున్న పోలీసులు మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేస్తున్నారంటూ అసంతృప్తితో పోలీసులు ఇప్పటికే ప్రజలు చీకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కొందరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హర్షరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని రేవంత్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హరీష్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదని తెలంగాణ డీజీపీ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. బెయిలబుల్ సెక్షన్లో అర్ధరాత్రి అరెస్టు చేయడం దారుణమని హరీష్రావు ధ్వజమెత్తారు. ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది. ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు, చట్టానికి లోబడి పనిచేయాలి. మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి, దానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు. మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్నో ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు 30-35 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము, ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఆయన ఏమైనా పారిపోతాడా? ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా. అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా, మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము, పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి. అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది. మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివే. నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు. ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు, ఆయన మీటింగ్కి ఆహ్వానితుడు. ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇందులో తప్పేముందండి? ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతాను మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇప్పుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు. నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు. అంత మాత్రాన ప్రశ్నిస్తే 3 కేసులు పెట్టారా? ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద 3 డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి 3 కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి.
ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజకీయ ప్రేరేపితంగా కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. సో ఐ అపీల్ డీజీపీ గారు ఇటువంటి చర్యలు ఇప్పటికైనా అర్ధరాత్రి పూట పండగ పూట పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు. పాపం పోలీసులు కూడా పండగ పూట కూడా వాళ్ళకి టెన్షన్లు పెట్టి పోలీసులను కూడా నిద్ర లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను మీ కింది స్థాయి పోలీస్ అధికారులను ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందనో ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకోటి సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. ఇవాళ పోలీసులు చేయాల్సిన పని, రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి. అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసినారు. ఏం జరుగుతుంది? రాష్ట్రంలో 23% క్రైమ్ రేట్ పెరిగింది. ఇవాళ హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, రాబరీస్ పెరిగినాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా 23% లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది. ఇంకా 4 రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లోకి పోతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లో ఎల్లో జోన్ లో కనబడుతుంది. సీఎం చంద్రబాబు రెండో రోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబ పూజలు చేసింది. నాగలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. తన నివాసం వద్ద బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పండగ పూట తనను అరెస్ట్ చేసి ఇంట్లో లేకుండా చేశారని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తరలించే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం రసాబసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఇట్లాంటి అక్రమ అరెస్ట్ కి ఎట్టు పరిస్థితిలో భయపడేది లేదు. ఖచ్చితంగా ఇలా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం, ప్రజల కోసం నిలబడతాం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము జై తెలంగాణ. మీరంతా జరగాలి. గోడ మీద బయలుదేరండి సార్. స్టార్ట్ అయింది సార్. కాల్వ స్టార్ట్ అయింది అన్యాయాలకి అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంట లేకుండా చేయడం ఎంత బాధాకరమో. తిరుమల శ్రీవారిని టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందించారు. ఆలయం వెలుపల నితీష్తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ప్రతిసారి వస్తూ ఉంటాయండి. అంటే ఇయర్లీ వన్స్ రావడానికి ట్రై చేస్తా, గ్యాప్ దొరికినప్పుడల్లా. ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు, ఏదైనా కోరుకున్నప్పుడు వచ్చి తీర్చుకోవడం అలవాటు. సో అట్లనే వస్తాను. ఇంగ్లాండ్ టోర్నమెంట్ అవును, అందుకే ఖాళీ ఉందని ఈ గ్యాప్లోనే వచ్చేసారు ఫాస్ట్గా. సో రోల్ మోడల్ విరాట్ కోహ్లీ, అలాంటి విరాట్ కోహ్లీ మీరు ఆడడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను, అన్ని రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది. సెంచరీ చేసినప్పుడు కూడా మీ విరాట్ కోహ్లీ అవును, అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు, వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇండియన్ టీంకి. తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాన్ని అందజేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. ఆలయ సన్నిధి, సప్త రాజగోపురాలు, మాడవీధులు, కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ పరిసరాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. నారసింహుడి దర్శనానంతరం ఆలయ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భక్తులు ఆస్వాదిస్తున్నారు. మహాకుంభమేళపై ఆసక్తికర వ్యాఖ్యలు. స్టీవ్ జాబ్స్ సతీమణికి అస్వస్థత.
నారవారిపల్లెలో సంక్రాంతి సందడి, సీఎం చంద్రబాబు కుటుంబ వేడుకలు. అందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్. పండగ పూట నన్ను ఇంట్లో లేకుండా చేశారు పాడి కౌశిక్ రెడ్డి. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.